చాలా బాగా అనిపించింది, బోర్ కొట్టకుండా వెళ్ళిపోయింది. ఇంతకుముందు కొంచెం రోడ్ ట్రాక్ అంటే ఇది చాలా బెటర్. ఇలాంటి మూవీస్ తీసినా కూడా సినిమాకి వస్తారు కొంచెం, అంటే ఇంతకుముందు తీసిన సినిమాల కంటే ఇది చాలా బెటర్. ఒక ఫన్ రైడ్లో ఉంది సినిమా. సత్య గారు నవ్వించారు, వెన్నెల కిషోర్ గారు నవ్వించారు, సునీల్ గారు నవ్వించారు. చాలా ఒక ఫస్ట్ హాఫ్ మంచి కామెడీ ఎంటర్టైనర్, సెకండ్ హాఫ్ కూడా కొంచెం కామెడీతో సాగింది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, ఎక్కడ బోర్ కొట్టదు. లిటిల్ బిట్ కనిపించింది బ్రో, అంటే మరీ మాస్ ఎనర్జీ ఏం కనిపించలేదు, లిటిల్ బిట్ అయితే కనిపించింది. ఇంతకుముందు సినిమాల కంటే ఇది చాలా బెటర్ అనిపించింది ఫీలింగ్, అంతే, అంతకుమించి ఏం లేదు. 2.5 గంటలు 4 గంటల చాలా బోరింగ్ అనిపిస్తుంది సినిమా అంటారు. సెకండ్ హాఫ్ కొంచెం బోర్ ఉంది బ్రో. ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఎంటర్టైన్మెంట్గా వెళ్ళింది, ఎక్కడ బోర్ కొట్టలేదు. సెకండ్ హాఫ్ కొంచెం లైట్గా లాగ్ అనిపించింది అంతే. సెకండ్ హాఫ్ వన్ టైం అయితే ఈజీగా చూడొచ్చు, అలా అంత ఫన్ అయితే ఉంది సినిమాలో. సత్య గారు చాలా బాగా నవ్వించారు. సంక్రాంతి పోటీ తట్టుకుంటారంటారా ఈ సినిమా? చెప్పలేం బ్రో, అది ఇంకా 2 సినిమాలు ఉన్నాయి కదా, అది చూసి కూడా చెప్దాం. సో రవితేజ గారికి కంబ్యాక్ అయితే కాదు కానీ ఒక ఫన్ ఫిలిం అని చెప్పొచ్చు. ఇంతకుముందు చూసిన మాస్ కంటే ఇది చాలా బెటర్ అని చెప్తున్నా అంతే. ఇంతకుముందు ఇక్కడ తప్పు చేస్తున్నారు అనుకోవచ్చు, స్టోరీ ఎంచుకోవడమా ఏంటి, ఎందుకు ఆయనకు కంబ్యాక్? అంటే తనకు కంబ్యాక్ రావడానికి కారణం ఏంటంటే తన స్టోరీ సెలెక్షన్ కరెక్ట్ ఉంటే కంబ్యాక్ వస్తుంది కదా. ఇప్పుడు ఈ సినిమా ఓకే ఫన్ లైట్గా బాగానే ఉంది. మా సినిమాలు ఎంచుకున్నప్పుడు ఆ పరదాలో తన కథ కరెక్ట్గా తీసుకోలేకపోతున్నాడు. సో ఇలాంటి ఫన్ ఫిల్మ్ అయినా పర్లేదు, తీసుకోవచ్చు. 2.5కి టైమింగ్, ఆయన డాన్సింగ్, ఆయన కామెడీ టైమింగ్ అది అదిరిపోయింది భయ్య. కానీ కొన్ని సీన్లలో భయ్య నాకు అంటే వర్కౌట్ కానీ కామెడీ అంటే డైరెక్టర్ గారు చూసుకోవాలి కదా. సినిమా కొంచెం లెంతీ అయినా అనిపించింది నాకైతే. మెయిన్గా భయ్య మన ఎక్స్ మన వైఫ్ ఒకే ఆఫీస్లో ఉంటే అది అదిరిపోయింది ఎపిసోడ్ మాత్రం. అంటే ఇద్దరు ఒకే ఆఫీస్లో ఉంటే ఒక లవరు అంటే భర్త ఎలా కష్టపడతారు, ఎలా చేస్తారో మన మాస్ మహారాజా మాత్రం మెప్పించాడు భయ్య ప్రతి సీన్లో. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదరగొట్టిండు. కానీ డైరెక్టర్ గారు లెంత్ చేసి అంటే అనవసరమైన కామెడీ, పనికిరాని కొన్ని సన్నివేశాలు నాకు నచ్చలే భయ్య. నేను డిసప్పాయింట్ అయినా చాలా. ఎందుకంటే మా మాస్ మహారాజా ఈ సినిమాతో బ్యాక్ ఇస్తారా, హిట్ కొడతారా అని కూడా. కానీ చిన్న విషయాల్లో హిట్ కొట్టలే. అంటే ఇప్పుడు నేను ఫేక్ అయితే ఫేక్ చూసుకోవాలి కదా. ఒక సినిమాని కోట్లు పెట్టి సినిమా తీసినప్పుడు అంటే ఏది పెడితే పిచ్చోళ్ళు కాదు కదా జనాలు. అవును, అంటే కామెడీ పెడితే ఏదైనా కామెడీ పెడతారా? అది ఏం కామెడీ వర్కౌట్ కానీ కామెడీ నాకు నచ్చలేదు. సో నేను చాలా సినిమాలు చెప్పిన ఇలాంటి అంటే బాధ అనిపిస్తుంది రవితేజని చూడాలని. సో ఇద్దరు హీరోయిన్లు, వాళ్ళిద్దరి కామెడీ టైమింగ్, వాళ్ళ డాన్సింగ్ బాగుంది. మెయిన్గా మన సునీల్ గారిని వాడుకునే విధానం కూడా తెలియలేదు భయ్య. మళ్ళీ అంతంత పెద్ద కాస్టింగ్ చేసుకుని ఎందుకు వాళ్ళు అంటే సినిమా పరంగా చూద్దాం, నాకు నచ్చలేదు. ఎందుకంటే కోట్లు పెట్టి సినిమా తీస్తారు, అసలు మా మాస్ మహారాజా బ్యాక్ ఇస్తారు అనుకున్నా. బాధ అనిపిస్తుంది భయ్య, చాలా డిసప్పాయింట్. అని ఒక సాంగ్ అయితే అంటే వాళ్ళిద్దరి ముగ్గురు రొమాంటిక్ అంటే మన రవితేజ అన్న అండ్ వాళ్ళిద్దరితో రొమాన్స్, ఆ యాక్టింగ్, ఆ డాన్స్, సాంగ్ మస్తుందన్న. సాంగ్ ప్రతి ఒక్కటి బాగుంది. కానీ సినిమాకు అంటే నీకే అనిపిస్తుంది ఎందుకురా వెళ్ళిపో అట్లా అనిపిస్తుంది. అది చూసుకుంటే బాగుంటుంది. సంక్రాంతి కదా, దుమ్ము లేపుతుంది కదా. సో మాస్ మహారాజా ఒకటే భయ్య, మాస్ మహారాజా కోసం చూడొచ్చు. 1 మ్యాన్ షో అద్రగొట్టిండు. అంటే ఆ టైమింగ్ అని ఒక ఇడియట్ వెంకి, ఆ టైమింగ్, ఆ డాన్సింగ్, అంటే ఆయన యాక్టింగ్ మాత్రం ఏడా తగ్గలే భయ్య. ఇప్పుడు కూడా ఏడా తగ్గలే, అద్రగొట్టిండు. చాలా బాగుందన్న సినిమా.